బ్యాక్ టు న్యూస్. ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు అభిమానం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూకు గొప్ప చరిత్ర ఉందని, అందుకే క్యాంపస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 1000 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుని ఓయూను అభివృద్ధి చేస్తానన్నారు. గడీలను నేలకు కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉందని, ఓయూ విద్యార్థులే మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారన్నారు. ఎందరో పోరాట యోధుల్ని ఈ వర్సిటీ మనకు ఇచ్చిందన్నారు. అణచివేతకు గురైనప్పుడే పోరాటం మొదలవుతుందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ఓ పార్టీ నేతలు భూమి ఎక్కడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనపై కొంతమంది మాట్లాడుతున్నారని, వాళ్లకు విద్య గురించి ఏం తెలుసని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల మనసు తనకు బాగా తెలుసని, పేదలు ఏం ఆశిస్తారో తనకు తెలుసన్నారు. కొందరిలాగా తనకు ఫామ్ హౌస్లు లేవని, చరిత్ర చెప్పే విధంగా మంచి పనులు చేస్తానన్నారు. సామాజిక సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌస్లు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములు వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో, ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని.